నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కరీంనగర్ డిఆర్ఓ గంగాధర్ విద్యార్థుల సమస్యల పట్ల సందర్శించారు. జిల్లా విద్యాధికారికి అందులో చదువుతున్న విద్యార్థులు పంపిన కవిత మేడం అనే ఉపాధ్యాయురాలు మమ్మలను అసభ్యకరంగా అకారణంగా వేధించుకుంటూ ఫీజుల కోసం ఇబ్బంది చేస్తూ కాలేజీ బయట ఉంచి కాలేజీకి రాకుండా చేస్తున్న ఎంపీసీ లెక్చరర్ కవితను సస్పెండ్ చేయాలని వినతి పత్రం ఇస్తూ లేని ఎడల కాలేజీ బయట నుంచి రాస్తారోకో చేస్తామని విద్యార్థులు డిమాండ్ చేశారు. అందులో కొంతమంది విద్యార్థులు ఎంపీసీ కవిత ఉపాధ్యాయురాలు మాకే కావాలి నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఎంపీసీ లెక్చరర్ కవితను వివరణ కోరగా నాపై కొంతమంది ఉపాధ్యాయులు మరియు చదువుకునే విద్యార్థులతో ఏబీవీపీ వాళ్లతో నన్ను ఇబ్బంది చేస్తున్నారని తెలుపుతూ మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ఉన్నతాధికారులు కాలేజీలో ఉన్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూసి విచారణ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరుచున్నాను అని తెలిపారు. సమస్యపై డిఐఓ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. ఏం న్యాయం జరగాలి? ఏమైంది? ఏం న్యాయం జరగాలి? ఏం న్యాయం జరగాలి? ఏం న్యాయం జరగాలి అంటున్నా. కవిత మేడం లేకపోతే ఎంపీసీ ఫస్ట్ ఇయర్కి ఇబ్బంది అవుతుంది. కవిత మేడం అని చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్తుంది. కవిత మేడం ఉండాలని అనుకుంటాం. మేము ఒక్కరోజు యాక్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్ అయితే మా పేరెంట్ పొజిషన్ ఎందుకు రాదని కూడా అడుగుతుంది. అందుకే మేడం ఉండాలి, మేడం మంచిది, మేడం కాలేజ్ ఉండాలి. మీ లెసన్స్ బాగా చెప్తుందా? లెసన్స్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తుంది. అర్థం కాకపోతే మళ్ళీ అడగమంటే చెప్తుంది. ప్రతి ప్రతి ఒక్కటి చెప్తుంది. ఇచ్చి పెట్టాము. పిల్లగాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతుంది అంటారు, నిజమా? అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. మేము మాకైతే మాది మేడం మాకైతే కరెక్ట్ చెప్తుంది. వాళ్ళ గురించి మాకు తెలియదు. మేము చెప్పేది అయితే సమయానికి వస్తుంది. క్లాస్ లెసన్ సమయం కూడా ముందే వస్తుంది. క్లాస్ లెసన్ బాగా చెప్తుంది. అది బాగా చెప్తుంది. ఇప్పుడు ఏమంటారు మీరు? మేడంపై ఉపాధ్యాయులు కవిత మేడం ఈరోజు ఉండాలని ఈ కాలేజ్కి ఉంటే మంచిదని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా నా పేరు అజయ్. నేను గౌడ్ జూనియర్ కాలేజీలో మాట్లాడుతున్నా. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాలేజీలో. మా మ్యాథ్స్ మేడం ద్వారా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా మాకు సాల్వ్ అయితే లేవు. చేస్తా అంటారు కానీ ఎవరు చేస్తలేరు. మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మేము అందరం రోజు బయట నిలుస్తుంటున్నాం. 5-10 నిమిషాలు లేట్ అయినా కన్సిడర్ చేస్తలేరు. కాలేజీకి వచ్చినా కూడా లోపరాని ఇస్తలేరు. ఇన్సల్టింగ్గా మాట్లాడుతారు మమ్మల్ని మేడం. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం వల్ల. మేము ఫ్యామిలీ ఇష్యూస్ కూడా అంటుంది. మీరు కాలేజీకి వస్తే చెప్పబుద్దని అయితే లేదు, మీ మొగాలు చూసి చెప్పబుద్ధి అయితే అంటుంది. మ్యాథ్స్ మేడం కవిత మేడం ఇట్లా అంటుంది. మమ్మల్ని ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంది. వేరే పేరెంట్స్ అయితే వాళ్ళ పేరెంట్స్తోనే వీళ్ళ వల్లనే మీ అబ్బాయి చెడిపోతాను అనుకుంటా మా పేరు మమ్మల్ని అంటుంది. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా రెస్పాండ్ అయితే లేదు సార్. ఈ సమస్య సాల్వ్ కాకపోతే మేము రేపటి నుండి కాలేజీకి రాము, ఈయనే ధర్నా స్టార్ట్ చేస్తాం సార్. మేడం వాళ్ళు అంత సఫర్ అవుతారు. మా దృష్టికి వచ్చినవి ఇక ముందు కాలేజీలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరి ఎగ్జామ్ ఫీజు తీసుకోబడుతుంది. మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకోనండి. మేము పై అధికారుల దృష్టికి నా వల్ల సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి మీ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు నేను కాలేజీకి వచ్చినట్టే మీరు ఏ రోజు చెప్పినా ఆ రోజు నేను కాలేజీలో వాడిపోతాను. మీకు ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఇప్పుడు జరిగిందనే సార్ వచ్చింది. మేము నిన్న వచ్చిందా? ఇప్పుడు జరిగిందనే మీ దగ్గరికి వచ్చింది సార్. మాకు ఇప్పుడు సొల్యూషన్ కావాలి, మాకు ఇది క్లియర్ అయిపోవాలి. మళ్ళీ రిపీట్ అయితే కాలేజ్ రిపీట్ అయితే రాదు. రిపీట్ కాదు, ఇదే లాస్ట్ ఇప్పటికి చెప్పి ఇదే లాస్ట్ ఇంకొకసారి నా మాట వినండి, ఇది లాస్ట్. ఇదే ఇక్కడ దాకా వచ్చినాం సార్. మాట్లాడండి. ఒంటరిగా లేదు, జమ్మికుంటా ఉంది, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. సబ్జెక్ట్ మంచిగా అయిపోతుంది. మాకు మ్యాథ్స్ మేడం లేకపోతే మ్యాథ్స్ మళ్ళీ ఇబ్బంది అయింది. మాకు మేడం చాలా క్లారిటీ అయిపోతుంది. అందుకే మేము మ్యాథ్స్ మేడం కోసం పోరాడుతున్నాం. చెప్పండి. నాకైతే ఈ కాలేజ్లో
మన గంగాధర్ సార్ పోయినప్పటి నుండి చాలా ప్రాబ్లం ఉన్నది. ఇన్ఛార్జి ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుండి చాలా ప్రాబ్లం ఉన్నది. రోజు నన్ను టార్చర్ అంటే బాగా టార్చర్ గురి చేస్తాడు. ప్రిన్సిపాల్ ఉంటేనేమో సామరస్యంగా పరిష్కరించేవాడు. ప్రిన్సిపాల్ లేక ఈ ఇన్ఛార్జి విశ్వనాథ్ రెడ్డిని పెట్టిళ్ళు. ఆయన అప్పటి నుండి ఏ రోజైతే ఛార్జ్ తీసుకున్నాడో ఆ రోజు నుండి నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నాడు. సర్టిఫికెట్స్ అందరూ కరీంనగర్కి తీసుకుపోవాలని ఇస్తే నా సర్టిఫికెట్ తీసుకోలేదు. తీసుకోకపోతే ప్రిన్సిపాల్కి సార్ నాకు తీసుకోరంట సార్ అని నేను కాల్ చేస్తే, గంగాధర్ సార్ కాల్ చేస్తే నీ సర్టిఫికెట్స్ అక్కడ బెంచ్ మీద పడేయి అని చెప్పిండు. బెంచ్ మీద పడేయి అని చెప్పిండు. అని అంటే నేను మళ్ళీ ఆడనే పెట్టి వెళ్ళేసిన. తర్వాత మళ్ళీ తెల్లారి ఏం చేసినానంటే మళ్ళీ సర్టిఫికెట్లు అంటే నేను ఏంటిది అక్కడ పడి ఎవరైనా ఒకళ్ళు తీసుకొస్తారని చెప్పింది. అయితే ఎవరు తీసుకోకపోయేసరికి నేను తెల్లారి మళ్ళీ హుజరాబాద్కి పోయి నా సర్టిఫికెట్లు గంగాధర్ సార్కి నేనే బస్ స్టాండ్కి పోయి హుజరాబాద్ బస్ స్టాండ్లో సార్కు ఇవ్వడం జరిగింది. సర్టిఫికెట్స్ నాయి ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మా సర్టిఫికెట్లన్నీ తీసుకుపోయి నాయి సార్కి ఇచ్చిన. ఇక్కడ తీసుకోకపోతే ఒక్క నిమిషం మేడం, మిమ్మల్ని ఇంతకుముందు పిల్లగాళ్ళను వేధిస్తుంది, ఫీజులు ఇమ్మంటుంది అది అని అడుగుతారు. దానికి కారణం ఏంటి? ఫీజులు అనే విషయం ఏంటంటే 14వ తారీఖు వరకు డేట్ ఉన్నది. ఇంకా కాలేజీలో ఎవరు తీసుకోవడం జరగలేదు. ఈ రోజు నుండే తీసుకుంటున్నారు. కాబట్టి నేను ఆయనకు ఆ అబ్బాయి ఇర్రెగ్యులర్ కాబట్టి రోజు రమ్మని చదవమని చెప్పిన, రెగ్యులర్గా రమ్మని చదవమని చెప్పిన. అంతే తప్ప నేను తీసుకోను అని చెప్పలేదు. నేను నీకు అంత కావాలని అనుకుంటే ప్రిన్సిపల్కి అయినా ఇవ్వచ్చు, ఆఫీస్ రూమ్లో అయినా ఇవ్వచ్చు అని కూడా చెప్పిన. ఆయనే ఏపీబీపీ వాళ్ళను ఒక 30-40 మందిని తీసుకొని వచ్చి నా మీదికి వీడియోలు, రికార్డింగ్లు, ఫోటోలు తీసుకుంటా దాడికి ఊరికొచ్చిండు. వారం రోజుల నుండి వస్తున్నారు. ఈ వరుణ్ కుమార్ వాళ్ళ ఫాదరు రాజు అని ఆయన ఇద్దరు కలిసి నా మీదికి దాడికి ఊరికొస్తున్నారు. ఇట్లా వారం రోజుల నుండి జరుగుతుంది. మా ఓడికి రాకుండా నువ్వు అటెండెన్స్ వేయాలని, లేకపోతే నేను చంపుతాం, లేకపోతే నేను సస్పెండ్ చేస్తాం అని బెదిరించడం జరుగుతుంది. వాడు వస్తే రాని, లేకపోతే లేదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటారు, నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవు, వాళ్ళిద్దరు అటెండెన్స్ వేస్తాను, నువ్వు ఎందుకు వేస్తలేవు అని అంటే నేను ఎఫ్ఆర్ఎస్ ప్రకారమే వేస్తా అని నేను చెప్పిన. ఎఫ్ఆర్ఎస్ నా పీరియడ్లో ఉన్న వాళ్ళకే వేస్తా అని చెప్పిన. కానీ వాళ్ళిద్దరు ఫిజిక్స్ కెమిస్ట్రీ వేస్తాను, నువ్వు వేస్తలేవు అని చాలాసేపు ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి నాతోటి వాదించాడు. జర్నలిస్ట్ కూడా రాజు ఆయనకే ఏంటి స్టూడెంట్ వాళ్ళ నాన్నకే ఆ రాజు ఆయన తండ్రికి చెప్పిండు, నువ్వు మేడం మీదకి, మేడం కరెక్ట్ చెప్తాంది, మేడం మీదకి మాట్లాడడం కరెక్ట్ కాదు, తల్లిదండ్రులుగా మీరు మేడం రెగ్యులర్గా రమ్మని చెప్తాంది, రెగ్యులర్గా పంపి నువ్వు మేడం తీసుకుంటా అని చెప్పింది కదా అన్ని జర్నలిస్ట్ కూడా చెప్పడం జరిగింది. సంపత్ అని జర్నలిస్ట్ వచ్చిండు. ఇంకా ఏంటంటే కాలేజీలో ప్రిన్సిపల్ సార్ ఒక్క నిమిషం మేడం, ఏబీపీ వాళ్ళు కూడా ఫ్రెషర్లు కూడా మన రెస్పాన్సిబుల్ ఇచ్చి మాట్లాడమంటే మీరు తిరస్కరించారు. ప్రాబ్లం ఏంటి? అయితే ఆ రోజు ప్రిన్సిపల్ లేడు కాబట్టి నేను మాట్లాడితే అది తప్పవుతుందో నాకు తెలియదు కాబట్టి తప్పవుతుందో ఒప్పవుతుందో అంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఫీల్డ్లో నేను ఉన్నా కాబట్టి ఒక జాబరు ప్రజలతోటి మాట్లాడచ్చు మాట్లాడరాదు నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేకపోయినా ప్రిన్సిపాల్ ఉన్న రోజే నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఇదంతా మీరు ఇట్లా జరుగుతుంటే మీ ఉపాధ్యాయ బృందం ఏం చేస్తారు? మీ లెక్చరర్స్ ఏమంటారు? వాళ్ళందరూ నాకు కావాలని అగనిస్ట్గా చేస్తున్నారు. ఇదంతా పిల్లల చేత రాజకీయం చేయించి నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతాను వాళ్ళు. ఎవరు అని అంటే విశ్వనాథ్ రెడ్డి, సీమ, నెక్స్ట్ కెమిస్ట్రీ దాసరి మహేష్. ఈ విధంగా నన్ను ఎందుకంటే ఇప్పుడు ప్రిన్సిపాల్ లేడు, ప్రిన్సిపాల్ ఉంటేనేమో గంగాధర్ సార్ ఉంటేనేమో సామరస్యంగా పరిష్కరిస్తాడు. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కాబట్టి ఈమెని ఏదో ఒక రకంగా ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఉంటే వాళ్ళ యొక్క అరాచకాలు ఇక్కడ కుదురుతలేవు కాబట్టి నన్ను సస్పెండ్ చేయాలని ఇది చేస్తున్నారు. కానీ మీరు ఒకసారి సీసీ కెమెరాలు అన్ని రూములలో ఓపెన్ చేయండి, నా రూమ్ ఓపెన్ చేయండి, పొద్దున్న సాయంత్రం వరకు ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తలేరు అనేది మీ మీడియా ద్వారా నేను వ్యక్తపరుస్తున్నా. ప్రతి ఒక్క రూమ్లో సీసీ కెమెరా ఓపెన్ చేయండి, నా రూమ్ ఓపెన్ చేయండి. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ 5 వరకు ఉంటా. అందరు 4కి పోతే నేను 5 వరకు ఉండి స్టడీ అవర్ తీసుకుంటా. ఒక్కసారి నా పీరియడ్లో నేను క్లాస్ ఏ విధంగా చెప్తా అనేది మీరు చూడండి. నేను గత 15 సంవత్సరాల నుండి చెప్తున్నా. 15 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది మీరు ఒకసారి గమనించగలరు. వీళ్ళందరూ కావలసుకొని నా మీద నెగిటివ్ చేసుకుంటా వేరే కాలేజీకి పోయినటువంటి స్టూడెంట్ యొక్క తల్లిని కూడా తీసుకొచ్చి నా మీద ఊసిగొలుపుతున్నారు. ఏపీవీపీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి నా మీద ఊసిగొలుపుతున్నారు.